2024 సంవత్సరం ముగింపునకు చేరుకుంటోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రెండు సంఘర్షణల కారణంగా కొత్త ఆయుధాలు తెరపైకొస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో శక్తివంతమైన ఆయుధాన్ని రష్యా పరీక్షించింది. దీన్ని అడ్డుకోవడం నాటో దేశాల తరం కాదని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెబుతున్నారు. పుతిన్ మిత్రుడు చైనా అధ్యక్షుడు కూడా కొత్త యుద్ధ విమానాన్ని ప్రదర్శించారు. ట్రంప్ విజయం సాధించిన నవంబర్ 6న తన ఫైటర్ జెట్ను బయటకు తీశాడు. ఈ ఏడాది యుద్ధంలో టెక్నాలజీని, కోవర్ట్ ఆపరేషన్లను నిర్వహించి శత్రువులను అంతం చేయడంలో ఇజ్రాయెల్ మరోసారి ప్రపంచానికి శక్తి సామర్థ్యాలను చాటుకుంది. అసలు ఎవరు ఎలాంటి ఆయుధాలను తీసుకొచ్చారు? చైనా యుద్ధ విమానంపై అమెరికా విమర్శలేంటి? వాచ్ దిస్ స్టోరీ. 2024 తెచ్చిన కొత్త ఆయుధాలేంటి? ఏ దేశాలు కొత్త వెపన్స్ ను ప్రదర్శించాయి? చిన్న బాంబులతో యుద్ధం చేస్తున్న దేశమేది? 2024లో ఉక్రెయిన్ ఇజ్రాయెల్ యుద్ధాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. బ్యాలిస్టిక్ మిసైళ్ల నుంచి ఒకేసారి డజన్ల కొద్ది మందిని హతమార్చడం ఈ ఏడాదిలోనే జరిగింది. ప్రత్యర్థిని చిత్తు చేయడంలో కొత్త యుద్ధ తంత్రాలను ఉపయోగించిన సంవత్సరం 2024. యుద్ధం తీరు మారిపోయాయి. తీవ్ర స్థాయికి నాటకీయంగా పెరిగింది. రోజులు గడుస్తున్న కొద్దీ సైనికులు సరిహద్దులను దాటుకుని దూసుకెళ్లారు. భారీ దాడులకు కామికాజీ డ్రోన్లు యుద్ధంలోకి వచ్చాయి. కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి లక్ష్యాన్ని గుర్తించి ఈ డ్రోన్లు ధ్వంసం చేస్తున్నాయి. యుద్ధ క్షేత్రంలోకి ఆధునిక టెక్నాలజీ వేగంగా చొచ్చుకు వెళ్తుంది. ఈ టెక్నాలజీని వినియోగించడంలో రష్యా ముందుంది. తాను ఉక్రెయిన్పై యుద్ధం చేయడం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. కేవలం పశ్చిమ రక్షణ కూటమి నాటోపైనే తమ పోరాటమని పుతిన్ వెల్లడించారు. యుద్ధాన్ని నాటోనే కొనసాగిస్తుందని పుతిన్ ఆరోపించారు. నిజానికి రక్షణ కూటమిలోకి చేరాలని యుక్రెయిన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. యుక్రెయిన్ మనుగడ నాటో సభ్యత్వంతోనే ముడిపడి ఉందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. అయితే ఉక్రెయిన్కు తలుపులు తెరవాలా వద్దా అన్నదానిపై నాటో దేశాలు మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని కియర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ తమ ఆయుధాలను రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు అనుమతించారు. దీంతో రష్యాకు చెందిన మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసేందుకు జెలెన్స్కీ లాంగ్ రేంజ్ మిసైళ్లను వినియోగించాడు. దీనికి పుతిన్ కూడా తన మిసైల్తోనే సమాధానం చెప్పాడు. తన అమ్మల పొదల్లోని శక్తివంతమైన ఆయుధం ఒరెష్నిక్ రష్యా బయటకు తీసింది. డజన్ల కొద్ది ఆయుధాలతో మాక్ 10 స్పీడ్తో శత్రు లక్ష్యాలను ఒరెష్నిక్ ధ్వంసం చేస్తుంది. మాక్ 10 స్పీడ్తో శత్రు లక్ష్యాలను ఒరెష్నిక్ విధ్వంసం సృష్టిస్తుందని పుతిన్ స్వయంగా వెల్లడించారు. సెకండ్కు 3 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకెళ్తుంది. ఒరెష్నిక్ దాడి చేసిన తర్వాత 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో లక్ష్యాన్ని బూడిద చేస్తుందన్నారు. సూర్యుడిపై 5500 నుంచి 6000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని, అలాంటి ఉష్ణోగ్రతే ఒరెష్నిక్ వెలువరుస్తుందని పుతిన్ వివరించారు. ఒరెష్నిక్ అనేది మధ్యశ్రేణి హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ మిసైల్. దీన్ని తొలిసారి నవంబర్ 21న ఆగ్నేయ రష్యాలోని కపుస్తిన్ యూడ్ నుంచి మాస్కో ప్రయోగించింది. ఉక్రెయిన్కు చెందిన డినిప్రో నగరంలోని రక్షణ పరిశ్రమలపై ఒరెష్నిక్ దాడి చేసింది. ఇలాంటి ఆయుధ వ్యవస్థను తాము ఇప్పటివరకు చూడలేదని నాటో దేశాలు వెల్లడించాయి. అయితే ఇప్పటికీ ఒరెష్నిక్ పరీక్షల స్థాయిలోనే ఉందని పుతిన్ చెప్పాడు. తమను రెచ్చగొడితే మళ్లీ ఒరెష్నిక్ యుద్ధ నైపుణ్యాలను మళ్లీ పరీక్షించాల్సి వస్తుందని రష్యా అధ్యక్షుడు హెచ్చరించారు. మళ్లీ ఒరెష్నిక్ యుద్ధ నైపుణ్యాలను మళ్లీ పరీక్షించాల్సి వస్తుందని రష్యా అధ్యక్షుడు హెచ్చరించారు. యుక్రెయిన్లోని లక్ష్యాలను తమ మిలిటరీ రక్షణ మంత్రి ఎంపిక చేస్తున్నట్టు పుతిన్ చెప్పారు. ఒరెష్నిక్ ను అడ్డుకునే గగనతల రక్షణ వ్యవస్థలను యుక్రెయిన్ వద్దలేదు. దీంతో పుతిన్ మిసైల్స్ యుద్ధంలో డామినేట్ చేస్తుంది. పుతిన్ కొత్త ఆయుధాన్ని ప్రదర్శించిన నెల రోజులకు తన హద్దులు లేని మిత్రదేశం కూడా కొత్త ఆయుధాన్ని ప్రదర్శించింది. నవంబర్ ప్రాంతంలో జూహాయ్ ఎయిర్ షోలో చైనా స్టైల్ హైపర్ జెట్ J-35A ప్రదర్శించింది. J-35 నేల నుంచి విమాన వాహక నౌక నుంచి ప్రయోగించవచ్చు. J-35 చైనా ఎయిర్ షోకు బీజింగ్ అందించింది. ఇది సింగిల్ సెట్ ఫైర్ జెట్. ఇది 8000 కేజీల ఆయుధాలను మోయగలదు. 1200 కిలోమీటర్ల దూరంలోను లక్ష్యాలను J-35A ధ్వంసం చేయగలదు. దీన్ని చైనాకు చెందిన షిన్యాంగ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ తయారు చేసింది. J-35Aతో ప్రపంచంలోనే ఉభయచర యుద్ధ విమానాలున్న రెండో దేశగా చైనా గుర్తింపు పొందింది. అయితే అమెరికాకు చెందిన స్టైల్ ఫైటర్ జెట్ F-35 బ్లూ ప్రింట్స్ ను డ్రాగన్ కంట్రీ కొట్టేసిందని వాషింగ్టన్ ఆరోపించింది.
వాటితోనే J-35Aను తయారు చేసినట్టు విమర్శించింది. అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ సర్వర్లను చైనా హ్యాక్ చేసి ఈ బ్లూ ప్రింట్లను సంపాదించినట్లుగా వాషింగ్టన్ ఆరోపించింది. నిజానికి J-35A స్టైల్ హైపర్ జెట్ అనేది అచ్చుగుద్దినట్టు A-35 లాగే ఉందని నిపుణులు చెప్తున్నారు. అయితే అమెరికా ఆరోపణలను చైనా తోసిపుచ్చింది. J-35A ఫైటర్ జెట్ డిజైన్ దేశీయంగా రూపొందించిందని చైనా వాదిస్తుంది. వాస్తవానికి ట్రయల్స్ సమయంలో ఈ ఫైటర్ జెట్ కు J-31 గా నామకరణం చేశారు. ఆ తర్వాత J-35A గా పేరును చైనీయులు మార్చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన రోజే చైనా ఈ ఫైటర్ జెట్ గురించి బయటపెట్టింది. రష్యా, చైనా దేశాలు తమ శక్తివంతమైన ఆయుధాలతో బలగాన్ని చాటుకున్నాయి. పశ్చిమ ఆసియా దేశం ఇజ్రాయెల్ మాత్రం ఊహించని ఆపరేషన్లతో హమాస్, హిజ్బుల్లాపై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ ఆపరేషన్ తో ప్రపంచం అవాక్కైంది. అసలు హ్యాక్ చేయడానికి వీలు లేని పేజర్లను బాంబులుగా చేసి హిజ్బుల్లా వెన్నులో ఇజ్రాయెల్ వణుకు పుట్టించింది. సెప్టెంబర్లో లెబ్నాన్లో హిజ్బుల్లా వినియోగించే వేలాది పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్ పేల్చేసింది. ఈ పేజర్లు, వాకీటాకీల దాడుల్లో 50 మంది ప్రాణాలు కోల్పోగా 5,000 మందికి పైగా గాయపడ్డారు. ఒక్క స్విచ్ తో వేలాది మంది హిజ్బుల్లా ఫైటర్లను ఇజ్రాయెల్ ఆసుపత్రులు పాలు చేసింది. ఈ పేజర్ల దాడికి ఇజ్రాయెల్ 10 ఏళ్ల నుంచి ప్లాన్ చేసింది. హిజ్బుల్లా కోసం ఇజ్రాయెల్ వలపన్నింది. పేజర్ల ఆర్డర్లు కొనేలా ఇంటర్నెట్ లో ప్రకటనలు వచ్చేలా చేసింది. సింపుల్ గా చెప్పాలంటే హిజ్బుల్లాను ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ ముసాయిదా మాయ చేసింది. ఆ మాయలో హిజ్బుల్లా పడిపోయింది. పేజర్లలో తక్కువ మొత్తంలో పేలుడు పదార్థాలను అమర్చింది. ఎన్నో ట్రయల్స్ నిర్వహించిన తర్వాత 2022లో హిజ్బుల్లాకు పేజర్లు అందించింది. 2024 సెప్టెంబర్ 17న స్థానిక కాలమాన ప్రకారం సాయంత్రం 3:30 పేజర్లకు ఓ మెసేజ్ వచ్చింది. పేజర్లన్నీ ఒకేసారి మోగాయి. వెంటనే ఛార్జింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత పేజర్లన్నీ ఒకేసారి పేలాయి. హిజ్బుల్లాపై చేస్తున్న యుద్ధంలో ఇజ్రాయెల్ విజయానికి కీలక మలుపుగా మారింది. పేజర్ల పేలుడుతో హిజ్బుల్లా బలహీనంగా మారిపోయింది. శక్తివంతమైన ఆయుధాలతో మాత్రమే కాదు, చిన్న ఆయుధాలతో కూడా శత్రువును ఓడించవచ్చని ఇజ్రాయెల్ నిరూపించింది. 2023లో కామికాజ్ డ్రోన్లు నిత్యం వార్తలు నించాయి. అయితే 2024లో మాత్రం AI ఆధారిత కామికాజ్ డ్రోన్లు యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చాయి. కానీ యుద్ధంలో మాత్రం అంత పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. కానీ యుద్ధ క్షేత్రంలో మాత్రం పెద్ద ఎత్తున కామికాజ్ డ్రోన్లు వినియోగిస్తున్నారు. ఏది ఏమైనా 2024లో మాత్రం శక్తివంతమైన ఆయుధాలుగా క్షిపణులే నిలిచాయి. వాస్తవానికి రష్యా ఈ క్షిపణులను 2022 నుంచి యుద్ధంలో వినియోగిస్తుంది. కానీ 2024లో ఇరాన్ కూడా హైపర్సోనిక్ సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొన్నేళ్లుగా శత్రుత్వం కొనసాగుతున్నా నేరుగా ఎప్పుడు దాడి చేయలేదు. కానీ 2024లో ఇరాన్ సాహసించింది. ఇజ్రాయెల్పై హతా-1 మిసైల్ తో దాడి చేసింది. ఇది 1400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ధ్వంసం చేయగలదు. ఇరాన్ హతా-1 మిసైల్ మాక్ 13 నుంచి 15 స్పీడ్ తో లక్ష్యం వైపు దూసుకెళ్లనుంది. ఇజ్రాయెల్ కు రక్షణ కోటలా ఉన్న ఐరన్ డోమ్ ను సైతం ఇరాన్ హతా-1 తుక్కు చేసింది. నిజానికి హైపర్సోనిక్ మిసైల్ ను ప్రయోగించడం ఇదే తొలిసారి. ఈ ప్రయోగంలో ఇరాన్ విజయం సాధించింది. యుద్ధం డేంజరస్ మార్గంలోకి వెళ్తుంది. 2024వ సంవత్సరం కామికాజ్ డ్రోన్లను మూలన పడేసేలా చేసింది. ఇప్పుడు దేశాల్ని హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ మిసైళ్లపై దృష్టి పెట్టేలా 2024లో యుద్ధాలు చేశాయి.